హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టుడే బ్లాగ్ వచ్చేసి అనంతగిరి అయితే వెళ్తున్నాం, పద్మనాభ స్వామి టెంపుల్కి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 100 సబ్స్క్రైబర్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో మీతో అయితే ఒక విషయం షేర్ చేయాలి. టెంపుల్కి ఎందుకు వెళ్తున్నామంటే, మా బావగారికి అయితే హైదరాబాద్కి అయితే ట్రాన్స్ఫర్ వచ్చింది. హౌస్ అయితే షిఫ్ట్ అవుతున్నారు హైదరాబాద్కి. మళ్ళీ వెళ్ళడానికి కుదురుతుందో లేదో అనేసి టెంపుల్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము, స్వామివారి దర్శనానికి. మా పాప పుట్టిన తర్వాత అయితే ఇదేనండి ఫస్ట్ టైం వెళ్ళడం. ఎటు చూసినా కూడా అంతా ఫారెస్ట్ ఏరియా అండి ఇదంతా. సో అనంతగిరి ఎంట్రన్స్ అయితే వచ్చేసింది. పురాణాల ప్రకారం అయితేనండి, శేషనాగుడు అంటే ఆదిశేషుడు ఇక్కడ తపస్సు చేశారంట. అందుకే ఈ ప్రాంతానికి అనంతగిరి అనే పేరైతే వచ్చిందంటండి. టెంపుల్ అయితే వచ్చేసిందండి. ఆర్చి కనిపిస్తుంది కదా. వికారాబాద్ నుంచి ఈ టెంపుల్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. నరసింహస్వామి అవతారంతో కూడిన శిలారూపం అయితే ఇక్కడుంది. స్వామివారి దర్శనానికి కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. మా అత్తమ్మ అయితే మా పాపతో దండం పెట్టిస్తున్నారు. నా చిట్టి తల్లి చూడండి ఎంత క్యూట్గా మొక్కుతుందో. అనంతగిరి హిల్స్ వికారాబాద్ దగ్గరలో ఉన్న ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అనంతగిరి అడవుల మధ్యలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు అయితే తెరిచి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రం అనంతగిరి పద్మనాభ స్వామి దేవాలయం. టెంపుల్ లోపలికైతే ఎంట్రీ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ మా పాపని హాయ్ చెప్పమంటుంటే అలానే చూసి నవ్వుతుంది నా వైపు. మొబైల్ ఫోన్లు గర్భగుడిలోకి ఎంట్రీ అయితే లేదండి. ఫైనల్లీ స్వామివారి దివ్య దర్శనం అయితే అయిపోయింది. నేచర్కి దగ్గరగా ఉండడానికి అయితే ట్రై చేయండి. మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది. పద్మనాభ స్వామి ఆలయానికి పక్కన కోనేరు అయితే ఉంటుంది. అది చూద్దామనేసి కిందకైతే వెళ్తున్నాము. కోనేరుకి అయితే వచ్చేసాము. భక్తుల ఆలయంలో ప్రవేశించే ముందు స్నానం చేసి పవిత్రతను పొందడానికి ఈ కోనేరుని అయితే ఉపయోగిస్తారంట. ఈ కోనేరుకి మరో పేరైతే ఉందండి. ఈ కోనేరునే భగీరథ గుండం అని కూడా పిలుస్తారంట. ఈ ప్లేస్లో మూవీ షూటింగ్స్ కూడా జరుగుతాయండి. కొండపొలం మూవీ చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మూసీ నది అయితే ఇక్కడ నుండేనంటండి పుట్టింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి శ్రావణ మాసంలో పూజలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారండి. ఆ రోజుల్లో భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఆ రోజు ఆలయం అంతా దీపాలతో, పుష్పాలతో వెలిగిపోతుందండి. మేము తిరిగి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. వర్షం పడేలా ఉందని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి ఒకరోజు ఈ టెంపుల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంటికైతే వచ్చేసాము. ఓం నమో నారాయణాయ.